అనుకుంటున్నాను నేను. పోయిన మంత్ జరిగింది. నిన్న మళ్ళీ ఉన్నింది. లాస్ట్ మంత్లీ లాస్ట్ డే అని. నిజంగా దేవుడు చాలా గొప్ప కార్యం చేసినాడు. 6:30 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ 8 వరకు చెప్పింటిమి. కానీ ఎవరు 6:30కి రాలేదు. ఆహ్, హ్మ్. అంత భోజనం అంతా వేరే వాళ్ళు ఆహ్, స్పాన్సర్ చేస్తానని నిన్న భోజనం అంతా తెచ్చిపెట్టేసినారు. అంతా ఆహ్, బ పోయిన నెల కన్నా ఈ నెల చానా భోజనం తెచ్చినారు. ఎందుకంటే ఈ తూరి చాలా మంది రావచ్చని. 6:30 అయింది. ఎవరు రాలేదు. అన్నీ రెడీ అయి కూర్చున్నాము. పాటలు స్టార్ట్ చేసినాము. ఇదేమి రాలేదని చూస్తా ఉన్నాము. నిజంగా ప్రేయర్ ఎండింగ్‌లో చూస్తే పోయిన తూరి కన్నా ఈ తూరి చాలా మంది వచ్చినారు. అంత కొత్త కొత్త మంది మళ్ళీ అది ప్రేయర్‌లో లేని వాళ్ళు మళ్ళీ చర్చికి సరిగ్గా పోలేని వాళ్ళందరూ వచ్చి వాళ్ళకి ఇంకా దేవుని గురించి అంతగా ఏం తెలీదు. వాక్యం గురించి నిన్న వచ్చినప్పుడు అందరూ మేము డైలీ ప్రేయర్ అంతా చేస్తాము. ప్రేయర్ గురించి నిన్న చెప్తే, మేము దినం ప్రేయర్ చేసేవాళ్ళు కాదు. ఇప్పటి నుంచి మనం దినం ప్రేయర్ చేస్తామని అందరూ ప్రామిస్ చేసి అందరూ చాలా మాకేమో ఈ ప్రేయర్‌కొచ్చి చాలా సంతోషమైంది. మేము గాని దినం ప్రేయర్ చేస్తాము. ఈ ప్రేయర్ నుంచి మాకి ఎంతో ఖుషి అయింది. నిన్న అందరూ సాక్షి చెప్తా ఉంటే చాలా సంతోషమైంది. దానికోసం దేవుడు నిన్న గొప్ప కార్యం చేసినాడు. నిజంగా మనమేమో పిలుస్తాము కానీ కార్యం చేసేది అన్ని నడిపించేది దేవుడు. భోజనం గాని చాలా బాగుందని అందరూ భోజనం బాగుంది, ప్రేయర్ బాగుందని అందరూ చాలా మంత్లీ మేమొస్తామని అందరూ చెప్తా ఉంటే ఎంత ఖుషి అయింది. నాకెన్నో సంవత్సరం నుంచి ఒక కల ఉన్నింది. అందరూ గ్యాదర్ కావాలా అని ఇక్కడ ప్రేయర్ చేయాలా నేను చెప్పిన స్లమ్ ఏరియా అని. కానీ నిన్న వచ్చిన దానికి ఆ దేవునికి ఎంతో కోటి కోటి స్తోత్రము. ప్రేయర్ అంతా బాగా జరిగింది. వాక్యం గాని బాగా ఉన్నింది. దానికోసం దేవునికి నేను కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లిస్తాను. మళ్ళీ ఇంకొకటి చిన్న సాక్షినే ఇది. కానీ నాకీ పెద్ద సాక్షినే. హ్మ్. ఏమైంది ఈ మంత్ కొంచెము వాళ్ళకి వీళ్ళకి కొంచెం డబ్బు స్పెండ్ చేసి నా దగ్గర కొంచెం అమౌంట్ తక్కువయింది. నా కూతురికి ఫీజ్ కట్టాల్సింది. ఫీజ్ కట్టాలా కదా! ఏం చేయాలి? నేను ఎవరి దగ్గర అడుగను. నేను ఏముంటే నేనెప్పుడు చెప్తాను కదా! దేవుని దగ్గరనే అడిగేది. నేను ప్రేయర్ చేస్తా ఉన్నాను. హ్మ్. ప్రేయర్ చేస్తా ఉంటే పోయిన పోయిన సాటర్‌డే అదేంటి చైన్ ప్రేయర్‌లో అందరూ ప్రేయర్ చేయాలా అని చెప్తా ఉంటే నాకి టైం కుదరదు కాబట్టి నేను కొంచెం సేపు ఆహ్, ఆహ్, ఆఫీస్‌లో ఉన్నాను. కొంచెం సేపు ప్రేయర్ చేసి అట్లే కూర్చున్నా. కూర్చొని అమౌంట్ కోసం దేవుడా నాకేం తెలియదు నేను ఎవరిని అడుగను. నాకి అమౌంట్ ఎవరిని అడగాలంటే చాలా సిగ్గు. కానీ నిన్ని మాత్రం నేను అడుగుతాను. నీవు ఎవరిని నేను అడగాలా? ఎవరు నాకియ్యాలా? నీవు నిర్ణయించి ఉంటావు. కానీ నీవు నిర్ణయించి ఉంటావని నాకి తెలుసు. కానీ నీవే నాకీ ఈ పొద్దు ఎట్లా చేస్తావో తెలియదు. నాకీ అమౌంట్ కావాలా? ఇప్పుడే కావాలని ప్రేయర్ చేసినాను ప్రియులారా. దేవుడు నిజంగా మన దేవుడు క్షణం క్షణం గాని మన కోసం ఎదురు చూసేవాడు. మనం ఏం కోరుతాము, మేము ఏం సాక్షి చెప్తాము, మనము ఎంతగా మనము దేవునిలో ప్రేమగా ఉంటాము, నమ్ముతామా లేదా అని ఒక్కొక్క క్షణం మనం పరీక్షిస్తా ఉంటాడు. నిజంగా నేను ఆకాశం చూసి దేవుడా నాకి కావాలా? ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియదు అని మీరు నమ్ముతారో లేదో ఇట్లా కూర్చున్నాను. మా అమ్మ ఫోన్ చేసింది. దానికన్నా ముందర ఒక హాఫ్ అన్ అవర్. ఫీజ్ కట్టాలంటే లేకుంటే ఎగ్జామ్‌లో కూర్చోపెట్టరంట. నేను వచ్చి కూర్చున్నాను. కూర్చొని ఇట్లా ప్రేయర్ చేసి కూర్చున్నాను. మా తమ్ముడు దగ్గర బెంగుళూరులో ఉంటాడు. నేనెప్పుడు వాడిని డబ్బులు అడుగను. ఎప్పుడు అడగను. కొంచెం సిగ్గు అమౌంట్ విషయంలో ఎవరిని అడగను. వాడు ఫోన్ చేసినాడు. ఫోన్ చేస్తే నేను చెప్పనా నేను ఎవరిని అడగాలా? వాళ్ళే ఫోన్ చేసినట్లు చెయ్యాలా దేవుడా అని కూర్చున్నాను ప్రియులారా. మీరు నమ్ముతారో లేదో మా తమ్ముడు ఫోన్ చేసినాడు.
ఫోను చేస్తే దేవుడు ఈయన్ని చూపిస్తున్నాడేమి, నేనెప్పుడు వీడిని డబ్బులు అడగలేదు. ఇంత డబ్బులు వాని దగ్గర ఉండే ఉండదు. ఎందుకంటే వాడు ఫైనాన్షియలీ చీటీ కడుతున్నాడు. మళ్ళీ బండి తీసుకున్నాడు. బండికి గాని అమౌంట్ కట్టి వాని దగ్గర ఎప్పుడు ఒక 1000, 500 పెట్టుకొని ఉంటాడు. వాడి దగ్గర ఎప్పుడు డబ్బులుండదు. అలాంటిది నేను వీడినెందుకు చూపిస్తున్నాడు దేవుడు? వీడెందుకు ఫోను చేస్తున్నాడు నా దగ్గర వీడిని ఎప్పుడు నేను డబ్బులు అడగలేదు. మళ్ళీ వాడి దగ్గర ఉండదు ఎప్పుడు. వాడిని ఎందుకు చూపిస్తున్నారని నేనొచ్చి చూపించినారు. ఏమో అడిగేస్తాము. దేవుడు చూపించింది నేను సిగ్గుపడకూడదు అని "ఏమి నీ దగ్గర ఏమైనా అమౌంట్ ఉందా? ఇట్లా కట్టాలా? ఫస్ట్‌కి నేను ఇచ్చేస్తాను సాలరీ పడతనే" అన్నాను. అంటే వాడు నవ్వుతున్నాడు. నవ్వి అక్క ఏమి నీవు నా దగ్గర ఎప్పుడు అడగలేదు. ఈ పొద్దు అడుగుతున్నావు. నీకోసమే దేవుడు నా దగ్గర దాచి ఉన్నాడేమో. ఎందుకంటే ఎప్పుడు మంత్లీ నా దగ్గర డబ్బులు ఉండదు. నేను అన్ని ఖర్చు చేసుకుంటాను. 1000 2000 అంతే పెట్టుకొని ఉంటాను. ఈ తూరి చూడు నీవు ఎంత అడిగినావో అంతకన్నా డబ్బులు ఎక్కువ నా దగ్గర ఉంది. దేవుడు నీకోసమే పెట్టినాడేమో నా దగ్గర అని మీరు నమ్ముతారో లేదో నేను చెప్తున్నాను. రేపు అట్లా సాయంత్రం ఏం లేదు ఇప్పుడే ఏస్తానక్క నీవు ఎప్పుడైనా ఇయ్యి అని టక్కన ఏసేసినాడు ప్రియులారా. దేవుడు చూడండి ఒక్కొక్క చిన్న విషయం కావచ్చు. కానీ ఇది నాకి పెద్ద విషయం ఇది. గొప్ప విషయం. ఎందుకంటే దేవుడు తన పిల్లల పక్షము ఎంతగా కాళజీగా ఉంటాడంటే నాకి చాలా ఖుషి అయిపోయింది. ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర అడగాలంటే నాకి సిగ్గు. కానీ ఎక్కడ అడగాలా? ఏం అడగాలా? న న నన్ను సిగ్గుపరచక దేవుడు ఎంత బాగా అక్కడ నా తమ్ముడు లేదు అని చెప్పింటే నాకు సిగ్గయ్యేది. అయ్యో! చిన్నవాడి దగ్గర అడిగినాను. వాడు లేదనేసినాడు. ఎందుకు అడిగినానో అని అనిపిచ్చేదేమో నాకి. కానీ దేవుడు చూడండి నా కోసం డబ్బులు సిద్ధపరిచి వాడు నాకిచ్చినట్లు ఎందుకంటే నేను చాలా వేరే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేస్తాను వేరే వాళ్ళకి. కానీ నాకి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ప్రియులారా ఎంతగా దేవుడు నన్ను ఆదుకుంటాడంటే, ఎప్పుడు నన్ను ఏం అడిగితే గాని దేవుడు నాకు ఇయ్యగలడు. కానీ దానికోసం నేను ఎంత సాక్షి దేవునికి ఈ దినమంతా చెప్తే గాని తక్కువ. కానీ ఈ ప్రేయర్ నుంచి నిన్న గాని నేను ఎంత ఆ ప్రేయర్ నుంచి నిన్న జరిగిన ఆ ప్రేయర్ నుంచి నేనేమనుకున్నాను అంటే, ఈ మార్నింగ్ ప్రేయర్ గాని మనకంతా ఒక ఉజ్జీవం లాగానే. ఎందుకంటే మనం దేవుని దగ్గర ఎంత ప్రేయర్ చేస్తాం మనము. చేస్తే గాని పర్సనల్ ప్రేయర్ గాని చేస్తాము. కానీ ఈ ప్రేయర్ అనేది ఏమో ఒక సంతోషం మనం మార్నింగ్ ప్రేయర్. ఇది గాని మనకి సాక్షినే. ఎందుకంటే ఈ ప్రేయర్ నుంచి మనం దేవుని దగ్గర ఎంతో దగ్గరవుతాం. మనమంతా కలిసేది. మనమేమో కొంత తక్కువ అవుతా ఉన్నిందేమో ప్రేయర్. ఇప్పుడు బ్రదర్ అన్నట్లు దుబాయ్‌లో అక్కడంతా ఎందుకు వాళ్ళు దేవుని దగ్గర అంతగా ఉన్నారంటే, మా చిన్నమ్మ ఉండేది. దుబాయ్, కువైట్‌లో ఉండేది. మా చిన్నమ్మ సౌదీలో 2 ఇయర్స్ ఉన్నింది. మా చిన్నమ్మ చెప్పేది. వాళ్ళు 5 ఆహ్, ఐ 5 తూరి, 5 తూరి మార్నింగు, మళ్ళీ మధ్యాహ్నము అలాగ టైం ఉంటుందంట. ఆ టైంలో 5 టైము రోజుకి 5 టైము వాళ్ళు కంపల్సరీ ప్రేయర్ చేస్తారంట ప్రియులారా. వాళ్ళు ప్రేయర్ విషయం చిన్న పిల్లలు గాని ఫాస్టింగ్ ఉంటారంట. ఏ విషయం గాని వాళ్ళు ప్రేయర్ మాత్రం తప్పరంట. 5 టైమ్ కంపల్సరీ చేయాలంట వాళ్ళు. లేకుంటే వాళ్ళకి ఒక శిక్షలాగా అంట వాళ్ళకి. తల్లిదండ్రులు గాని, ఆ రాజ్యం గాని అంతా వాళ్ళు దేవునిలోనే ఉంటారంట చూడండి. ఎంత గొప్ప విషయం. అలాగే మనం గాని ఎంత ప్రేయర్ ఉండొచ్చు. కానీ పొద్దున ప్రేయర్ గాని మనకి సాక్షిలాగి మనం గాని దేవుని దగ్గర ఉండే ఒక అవకాశం ఇది. మనము లేసి ఆ దేవుని కోసం దాహంతో కూర్చునేది గాని ఒక సాక్ష్యమే ప్రియులారా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ ఫర్ సీసీఎం టీమ్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఇది చాలా గొప్ప సాక్ష్యం అక్క. చిన్న సాక్ష్యం అని మీరే అంటున్నారు కానీ, దేవుడు అంత దగ్గరగా ఉన్నాడు అనడానికి మీ సాక్ష్యం చాలా శ్రేష్టవంతమైంది. మనం ఎన్నోసార్లు ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాం. నిజంగా చాలా గొప్ప గొప్ప పదాలు వాడి చేస్తూ ఉంటాం. లేదంటే ఎలా అంటే అవి తప్పని చెప్పట్లేదు కానీ, నిజంగా ఆ హృదయంతో మనం చేసినప్పుడు అందుకే మార్కు సువార్తలో మరి ఆ 9వ అధ్యాయంలో ఎలా రాశారో కానీ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని. అది నిజంగా అంత షార్ట్ టైంలో దేవుడు మీకు కార్యం చేయడం అన్నది నిజంగా అది దేవుని యొక్క మహాకృప. మీరు ఎప్పుడు అదే చెప్తారు.
నాకేదైనా అవసరం వస్తే నేను ఆకాశం వైపు చూసి ప్రభువుకే చెప్తాను, మనుషులకు చెప్పను అని. నిజంగా అది వాస్తవమైనది. మనం ఏదైనా అవసరం వచ్చిందంటే అమ్మ వైపో, నాన్న వైపో, లేదంటే మన కష్టాలు తీర్చే వాళ్ళ వైపో చూస్తాం గానీ, ఈ ఆకాశం వైపు చూసేటటువంటి వాళ్ళ దగ్గర ఒక శ్రేష్టమైనటువంటి గుణం ఉంటది. నిజంగా వాళ్ళు కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా అక్కడ చూసే ఏడుస్తారు. అక్కడ చూసే మాట్లాడతారు. నిజంగా అటువంటి వాళ్ళు నాకు కూడా తెలుసు. నిజంగా చాలా గొప్ప సహవాసం. అలాంటి లోతైన అనుభవంలోనికి రావాలి అంటే చాలా లోతుగా మనం వెళ్ళాలి ప్రభువుతో ప్రయాణంలో. ఏదో నిజంగా మాటలైతే చెప్పలేమండి అటువంటి వారిని బట్టి. నిజంగా భాగ్య సిస్టర్ సాక్ష్యం నిజంగా చెప్తా ఉన్నాను చూడండి. బుయ్యలో సిస్టర్ కానీ, భాగ్య సిస్టర్ కానీ వీళ్ళు ఇంతకుముందు ఇలా ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు. ప్రభు కృపను బట్టి, వారి యొక్క భారాన్ని బట్టి, ప్రార్థన యొక్క సావాసాన్ని బట్టి వాళ్ళు కూడా ఉన్న చోట పరిచర్య చేస్తున్నారు. బ్రదర్ మేము మీతో జాయిన్ కాలేకపోవచ్చాము కానీ మేము ఉన్న చోట పరిచర్య చేస్తామని వీళ్ళందరూ కూడా కొత్తగా ఆరంభించారు. కాబట్టి మనందరికి కూడా ఆ బాధ్యత ఉంది. మనం ఏది చేయగలమో అది చేయాలని ప్రభు ఆశపడతాడు. కాబట్టి మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు ఏదైనా పని ఇచ్చినప్పుడు నిజంగా ఈ సాక్ష్యాన్ని బట్టి ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాం. ఎన్నిసార్లు ఎంత ప్రార్థన అంటే జరగలేదనే దానికి చెప్పట్లేదు కానీ ఆ యొక్క ఇంటిమసీ కదా, ఆ యొక్క సహవాసం, వారు దేవునికి నాకు ఉన్నటువంటి ఆ యొక్క సహవాసం ఎంత దగ్గరగా ఉంది. అందుకే జ్ఞాపకం చేస్తే హానోకు విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. నిన్న ప్రభుదాస్ అన్న కూడా ఒక మాట జ్ఞాపకం చేశాడు. ఏది జకర్యాలో అనుకుంటా 4:4లో ఇద్దరు సమ్మతింపకుండా కూడి నడుతురా అని కదా. హానోకు దేవుడు ఎంత సమ్మతించుకున్నారో ఐ డోంట్ నో కదా. వాళ్ళ ప్రయాణం చేసే వాళ్ళే చెప్పగలుగుతారు. నేను ఎంత దగ్గరగా దేవునితో కలిసి నడిచినాను. నడిచి 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 ఆయన మరణాన్ని చూడకుండా పోతాడు. నిజంగా అటువంటి లోతైన అనుభవంలోనికి రావాలి అంటే ఎంతగా మన అంతరంగిక పురుషుడు అంతరంగంలో ఉన్నటువంటి మరి నవీన స్వభావం రూపాంతరం చెందాలి కదా. ట్రాన్స్ఫర్మేషన్ అనేది నిజంగా మనం కొంచెం విసుగు వచ్చేస్తేనే పాత జీవితానికి వెళ్ళిపోతామండి. అది ఇప్పుడున్న సొసైటీ, క్రైస్తవ జీవితం కూడా అందరూ అంతే. ఒక 2-3 సార్లు విసిగిచ్చామంటే ఆటోమేటిక్గా పాత జీవితానికి వెళ్ళిపోతారు. ఓర్పు, సహనము, నిజంగా ఆత్మఫలము అన్నది ఆ యొక్క 9 గుణగణాలు ఎంతగా మనము ప్రాక్టీస్లో తీసుకురావాలి కదా. ఆత్మఫలం విషయంలో దీర్ఘశాంతం ఎంత గొప్పగా ఉంటుందో. అసలు శాంతమే లేదు. ఇంకా దీర్ఘశాంతానికి ఎక్కడ వెళ్తాం అంటే నేనేదో విసిగి పడిపోయినట్టు మాట్లాడట్లేదు కానీ నిజంగా ఇవన్నీ మనం ప్రాక్టీస్లోకి తేవాలి. ఆత్మఫలం అది ఖచ్చితత్వం. ఈ 9 గుణాలే మనలో లేవు. మనం ఏదో పరిచర్య చేస్తాము అంటే ఏం లాభం ఉంది? ప్రేమ లేదు, ఏం లేదు కదా. ఈ 9 లక్షణాలు ఆశా నిగ్రహము, సాత్వికము, సమాధానము, ఎంత ఒక్కొక్క పదంలో ఒక్కొక్క 200 పేజీల పుస్తకం తయారు చేయొచ్చు. అంత లోతుగా ఉంటుంది సమాధానము అన్నప్పుడు కదా. ఈ ఆత్మఫలం మనలో లేకుండా మనము కదా ఇలాంటివి డెవలప్ అయినప్పుడే మనం ప్రభువుతో అంత దగ్గరగా వెళ్ళగలుగుతాం. ప్రభువుకు దగ్గరగా జీవిస్తాం. అప్పుడు ఆయన ఏమంటాడంటే యోహాను జ్ఞాపకం చేస్తాడు కదా, నా స్నేహితులు అయి ఉంటారు. స్నేహితులతో ఎంత చక్కగా ట్రావెల్ చేయొచ్చు. ఊరికే డైరెక్ట్గా అవ్వడు. చాలా రోజులు వాళ్ళతో మాట్లాడి, చాలా రోజులు వాళ్ళతో అన్ని విషయాలు పంచుకొని, చాలా రోజులు వాళ్ళతో అన్నీ మన యొక్క రుచులు, మన యొక్క పనులు, మన యొక్క భావాలు ఇవన్నీ అవతల వ్యక్తికి మనకు ఒకే రకంగా మంచి సమాధానకరంగా మంచి విధానంలో ఉంటేనే ప్రభు స్నేహితుడు అవుతాడు. నేనేరా బాబు అంటే ఆయన ఎట్లా అవుతాడు స్నేహితుడు కదా. ఎంత గొప్పగా ఉంది కదండి ఆత్మఫలము అనేది. అంత స్నేహితుని వలె మనం సహవాసం చేస్తే నడవగలుగుతాం, హానోకులాగా నడవగలుగుతాం. నిజంగా భాగ్య సిస్టర్లా మనం కూడా చూడగలుగుతాం ఆకాశం వైపు. ఊరికే చూడలేం ఆకాశం వైపు అనే దాని కొరకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఒకటి ఉంటే ప్రభువుతోనే, ఏం జరిగినా ఆయనతోనే కదా. ఇస్తే ఆయన ఇవ్వాలి, లేకపోతే లేదు. ఇది మొండి వైఖరి కాదు కానీ
ఆధారపడే విషయంలో మనము దేవుని పైన ఆ యొక్క మన యొక్క సంపూర్ణమైనటువంటి చిత్తాన్ని కోరుకోవడం, నా ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకోవడం అంటే మౌనం వహించడం పరిస్థితులను బట్టి కదా. మనం దేవునికి చూపిస్తాము, అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఆత్మఫలాల దగ్గరికి వచ్చేసరికి ఫెయిల్ అయిపోతూ ఉంటాం, బ్యాలెన్స్ చేయలేకపోతూ ఉంటాం. సో ఇంటిమసీ అనేది వెరీ ఇంపార్టెంట్. దేవుని సహవాసంలో మనం దేవునికి దగ్గరగా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రతి చిన్న విషయమే, అది చిన్న విషయమైనా కూడా ఆయన దాంట్లో చొరవ చేసుకుంటాడు. నిజంగా అటువంటి కృప దేవుడు మనకందరికి కూడా దయచేయలాగున మనం ప్రార్థన చేద్దాం. ఇంకెవరైనా మీ యొక్క వ్యక్తిగత సాక్ష్యాలు ఉన్నట్లయితే క్లుప్తంగా తెలియజేయచ్చండి. ఓకే, అలా అయితే మనము నేను జ్ఞాపకం చేస్తానండి. మనకొక 2 ప్రశ్నలు ఉన్నాయి. అవి ఒకటి, మనము అవి ఎంత మటుకు ప్రాక్టీస్లోకి తీసుకొచ్చామనే విషయము జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే మనం సాక్ష్యముల సమయము, ప్రశ్నలు సమాధానాలు, అలాగే మనకేదైనా డౌట్స్ ఉన్నా కూడా సాటర్డే రోజు డిస్కస్ చేసేటట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందులో భాగంగానే మనము 2 ప్రశ్నలు చూస్తూ ఉన్నాం. ఇంతకు ముందు కూడా మనం జ్ఞాపకం చేస్తూ వచ్చాను, మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండడి అనేటటువంటి ఆ యొక్క లేఖన భాగము ప్రతి వ్యక్తి జీవితంలో ఎంత మేరకు దాన్ని మనం అప్లై చేసుకుంటాము, లేదంటే ఎంత మేరకు, ఎందుకు అంటే సాటి వ్యక్తుల పట్ల ఆ యొక్క విశ్వాసాన్ని మనము కనుగొనగలము అనేది మనము ఒక ప్రశ్నగా భావించాం. రెండవది, ప్రతి ఒక్క విశ్వాసికి ఒక పౌలు ఉండాలి, ఒక తిమోతి ఉండాలి. అలాంటప్పుడే మనం ఎలా వెళ్తూ ఉన్నామనేది మనకు అర్థమవుతూ ఉంది. మనకేదన్నా డౌట్ వచ్చాయనుకోండి, మనకు ఒక పౌలు ఉండాలి. అంటే మనల్ని ఆత్మీయంగా మనము ఎవరిపైన, అది సేవకుడైనా, మన తోటి వాళ్ళైనా, మన ఏజ్ గ్రూప్ వాళ్ళైనా, ఆత్మీయంగా ఎదుగుదలలో ఉన్నటువంటి వారు మనల్ని అడ్రస్ చేయాలి. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక పౌలు ఉండాలి. అలాగే ఏదైతే నువ్వు నేను నేర్చుకున్నామో మనకు ఒక తిమోతి ఉండాలి. ఎందుకంటే పౌలు దగ్గర నుంచి మనం నేర్చుకోకపోతే, మన ముందు వారి దగ్గర నుంచి మనం నేర్చుకోకపోతే, మన తర్వాతి వారికి మనం ఏమీ ఇవ్వలేం. నిజంగా ప్రతి ఒక్కరికి, అంటే ఎంతమంది అయినా ఉండొచ్చేమో కానీ ఇందాక సోదరు చెప్పినట్టు ఆ కేర్ సెల్ ఉద్దేశంలాగా ఒక వ్యక్తితో, మనం ఒక నూతనమైన వ్యక్తితో, లేదంటే క్రీస్తుని ఎరిగిన వ్యక్తితో, లేదంటే ఆ యొక్క ఇంకా దేవుడు అంటే పూర్తిగా ఎరగలన్నటువంటి వ్యక్తులతో మనము అంత మేరకు వారితో సహవాసం చేయాలి. 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం వారికి దేవుని గురించి చెప్తూనే ఉండాలి. అలా చెప్పినప్పుడు వారు ఇంకా బలపడి దేవునిలోనికి రావడానికి, దేవుని పని పట్ల, దేవుని యొక్క ప్రేమను వాళ్ళు ఇంకా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. మనం ఏదైతే నేర్చుకున్నామో అది మన తర్వాత ఒకరు జూనియర్ను, ఒక సీనియర్ మనకు ఉండాలి ఖచ్చితంగా. ఎందుకు అంటే మన విశ్వాస జీవితంలో ప్రభువారు సెలవిచ్చినట్టుగా 2 తిమోతి 2:2 నమ్మకమైన సాక్షులను సిద్ధపరచాలి. ఆ బాధ్యత నీ మీదే ఉంది. నా తర్వాత ఎవరు పరిచర్య, లేదంటే నా తర్వాత నా వలె చేసే పరిచర్య ఎవరు చేస్తారు? దేవుడు ప్రతి ఒక్కరికి సంఘంలో ప్రతి ఒక్కరిని ఒక మంచి అంగముగానే ఏర్పాటు చేశాడు. ఈరోజు మొన్న ఒక సంఘంలో చెప్తా ఉన్నారు, అయ్యా అతను 20 సంవత్సరాల నుంచి ఆ మందిరంలో వాష్రూమ్స్ క్లీన్ చేసేవాడు, మరి ఆ పరిచర్య అంతా చాపలేయడము, కసులు కొట్టడము 20 సంవత్సరాల నుంచి ఆయన చేసేవాడంట. ఆయన చనిపోయాడు, మరి ఎవరైనా ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని మందిరంలో అడిగితే
ఎవ్వరు ముందుకు రాలేదంట. ఎంత బాధాకరమైన విషయం గదా! దేవుడు అదే పరిచర్యని చెప్తలేను గానీ, నీతో ఏదైతే ఇచ్చాడో ఆ పని జేయడానికి నువ్వు మనం ముందుకు రావాలి. ఎందుకంటే, ఆ పరిచర్య దేవునికి నిస్వార్థంగా చేసేటటువంటి పనే పరలోకంలో దేవుడు మనకిచ్చే బహుమానం. ఆయన లిఖించబడేటటువంటి గ్రంథములో శ్రేష్టమైన మాటలు. కాబట్టి మనం అది మనం ఏదైతే చేయగలమో ఆ యొక్క విధానంలో మనకొక పౌలు ఉండాలి. మనం ఎక్కడ ఎలా ఎళ్తున్నామని చెప్తే, నువ్వు ఇలా ఉన్నావని చెప్పినప్పుడు, నువ్వేంది నాకు చెప్పినావంటే మనకెక్కడ ఆత్మీయ జీవితంలో ఎదుగుదలొస్తది. మొన్న ఒకరోజు నేను ఇంకో మాట కూడా చెప్తాను. మన గాస్పెల్‌కి వెళ్ళినప్పుడు ఒకాయన ప్రభువుని ఆరాధించమని మనకు చేసిన కార్యాన్ని బట్టి తిరిగొచ్చేటప్పుడు ఆయన వెహికల్‌లో చెప్పాడు. తిరిగొచ్చేటప్పుడు ఆరాధించండి ప్రభువును అంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే దాదాపు అందరూ 2, 3 నిమిషాలంటే ఆయన 20 నిమిషాలు చేశాడు. ఆయన డైరెక్ట్ చెప్పేశాడు ప్రార్థన చేసేటప్పుడే, అయ్యా నీకు చెప్పిన సమయం 2 నిమిషాలు. నువ్వు చేస్తున్నది ప్రార్థన. నువ్వు ఆరాధన చేయట్లేదు ప్రభువును. ఆరాధన ఇలా చేయాలి. అతను అప్పటికే 10 సంవత్సరాల విశ్వాసి. ఏం చెప్పాలి ఆరాధన చేసేది రాకపోతుందంటే? అలా ఆయన మధ్యలోనే చెప్పేస్తే ఆయన ఆపేసి తర్వాత ఆరాధనగా 2 మాటలు చెప్పి ఆయన అంగీకరించాడు. అయ్యా నేను తప్పుగా చేస్తూ వచ్చినానని. నిజంగా ఇట్లా ఎవరున్నారు చెప్పండి ఈ రోజుల్లో? నీకు నాకు ఎవరైనా చెప్పినారంటే ఒప్పుకుంటాను. నాకెందుకులే నాకు తెలదా అంటాం కదా! నిజంగా పౌలు, తిమోతి చాలా ముఖ్యం మన విశ్వాస జీవితంలో. ఎవరైనా ఏదైనా ఎల్డర్స్ మనకొకటి చెప్తా ఉన్నారు అంటే డెఫినెట్‌గా దెర్ ఈజ్ ఎ పర్పస్. అది దేవుని సేవకుని ద్వారా విన్నాము అంటే అది దేవుడు మనకిస్తున్న పని. దేవుడు మనకు చెప్తున్నటువంటి పరిచర్య. మనం మన యొక్క అవకాశాన్ని బట్టి మనకు నచ్చినప్పుడు చేస్తాము. లేదంటే ఏమంటాము ఆ యొక్క ఆత్మీయ ఎదుగుదలకు అవసరమయ్యేటటువంటి అంశాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం. నువ్వు నిర్లక్ష్యం చేస్తే సరిపోలేదు. నీ తర్వాత నువ్వు ఎవరికి సిద్ధపరిచావు? నువ్వేమో నేను ఇంత విశ్వాసినని చెప్పుకుంటున్నావు. ఒక్క తిమోతి అన్న ఉన్నాడా నీకు? ఒక వ్యక్తినన్నా నువ్వు దేవుని దగ్గరికి నడిపించావా? ఒక వ్యక్తి కన్నా నీ మాదిరి అరే అన్నని చూస్తే ఇది అన్న దగ్గర నేర్చుకోవచ్చురా. అంటే గొప్ప కోసం చెప్పట్లేదు. నళిని అక్క అంటది, బ్రదర్ టైం అంటే టైం. 5 నిమిషాలు అటు కాదు ఇటు కాదు, ముందే ఉండాల. అర్ధగంట ముందున్న నష్టం లేదు. నేను అది చేస్తూ వచ్చినాను కాబట్టి అయాపురాల్లో మన సోదరులకు చెప్తా, అన్న మనం ఎక్కడున్నా మనకు ఒకడు ఫోన్ చేయకూడదు. ఖచ్చితంగా ఆ టైంకి అక్కడ ఉండాల్సిందే. ఎవరైనా చెప్పుకోగలుగుతారా నిన్ను బట్టి ఒకటి? నన్ను బట్టి ఒకటి చెప్పుకోగలుగుతారా? ఎవరున్నారు ఇంతకట్లా? సో ఆ సిన్సియారిటీ ఎప్పుడైతే వస్తుందో మనం కూడా వాళ్ళని వీళ్ళని మనల్ని చెప్పుకుంటారు ఇంకొకరు. మన విశ్వాస జీవితాన్ని బట్టి, మనల్ని బట్టి. అప్పుడు ఇంకో తిమోతి తయారవుతాడు నిన్ను చూసి. అరే అన్నలా ఉండాలిరా, అన్నలా టయానికి వెళ్ళాలిరా, అన్నలా ప్రతిరోజు జాయిన్ అవ్వాలి ప్రార్థన, అన్నలా ప్రతిరోజు ముగింపు వరకు ఉండాలిరా, అన్నలా ప్రతి ఆదివారం కదా. ఏముంది ప్రతి అక్కలా నేను ఇలా ఉండాలని? సహోదరులైనా అంతే కదా. ఎవరు మనం ఆ మాదిరి ఇవ్వగలుగుతామా? హిజ్కియా ఇచ్చాడు. తన తర్వాత కానీ తన ముందు కానీ అలాంటి రాజు లేడు అని. నీ గురించి చెప్పుకోవాలంటే ఏముంది చెప్పండి? నా గురించి చెప్పుకోవాలంటే ఏముంది? కాబట్టి ఆత్మీయ జీవితంలో మనకు ఒక ఎల్డర్ కావాలి, మనకు ఒక జూనియరు కావాలి. మనల్ని ఆత్మీయంగా నడిపించే వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ యొక్క అది ఎవరైనా ఒకరు ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు. కానీ మనం సరి చేసుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు మనం సరి చేసుకుంటూ మన జూనియర్స్కి కూడా అయ్యా ఇక్కడ ఇలా వెళ్తూ ఉంటే ఇలా జరిగింది. వాళ్ళకు ఒక మనము దేవుని యొక్క లేఖనాలపై ఆధారపడి సరిచేయబడ్డం ఒకటైపు అయిపోతే ఇలాంటి వారి అనుభవాల ద్వారా మనకు త్వరగా అర్థమైపోతుంది. వీళ్ళు ఎందుకంటే మనతో ఉన్నారు, వాళ్ళు మనతో ప్రయాణం చేస్తున్నారు, బ్రతికే ఉన్నారు, మనతో మాట్లాడుతూ ఉన్నారు కదా. వాళ్ళు చెప్తూ ఉన్నారు అంటే నిజంగా వాళ్ళు ఫేస్ చేసే చెప్తారు. అప్పుడు మనకేంటంటే మనకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనం ఇలా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది, నేర్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఒక పౌలు, ఒక తిమోతి. నీ జీవితంలో, నా జీవితంలో ఎవరున్నారు? ఒకవేళ లేకపోతే ఆ సిద్ధపాటులోకి రావాలి. అది ఎవరైనా కానీ మనకంటే చిన్నోడు అయ్యుండొచ్చు, కానీ ఆత్మీయతలో వాడు చాలా పెద్దోడు అయ్యుండొచ్చు. వాడి మాటలు వినగలగాలి, అతని మాటలు మనం వినగలగాలి. మనం ఒక జూనియర్ని తయారు చేయాలి. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే ఆత్మీయతలు ఏమి ఉందంటే వాళ్ళు నీకు జూనియరే.
వారిని ప్రభు దగ్గరికి నడిపించే విధానంలో ఒక 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 కొత్త విధానంలో, ఎందుకంటే దేవుడి పక్షాన నిలబెట్టిన ప్రతినిధులం మనం. దేవుడు అనేటే వాళ్ళు చూడలేరు గానీ, నీలో నాలో ఉన్నటువంటి దేవుని ప్రేమను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని వాళ్ళు చూస్తారు. నువ్వు అది చూపించడానికి సిద్ధంగా లేకపోతే ఎక్కడ పౌలు ఉంటాడు, ఎక్కడ తిమోతి ఉంటాడు. కాబట్టి తిమోతి చాలా చక్కగా అంటాడు కదా! తిమోతిని పౌలు గారు, నా యొక్క కుమారుడా అంటాడు ఆయన. ఎంతగా విన్నాడో ఆయనేమో తెలీదు గానీ, ఊరికే చెప్పగలుగుతారండి ఇవన్నీ. మాట్లాడుకోవడానికి చాలా సింపుల్‌గా అనిపిస్తా ఉన్నాయి గానీ, చాలా లోతుల్లోకి వెళ్తేనే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. పరిచర్య యొక్క ప్రాముఖ్యత ఎంతో శ్రేష్టమైంది. దేవుని పక్షాన ఉన్నాం మనం. కాబట్టి మనం ప్రతి విషయంలో ఆ సిన్సియారిటీ, దేవునితో నడిచే విధానంలో, మరి ప్రతిరోజు జరిగే విషయాల్లోనే మనము ఆ యొక్క శ్రేష్టత్వాన్ని మనం చూపించగలిగినప్పుడు, ఆ మాదిరిని మనము కనపరచగలుగుతాం. ఈ ప్రశ్నల్లో మరి మీ వ్యక్తిగత అనుభవాలు, లేదంటే రానున్న రోజుల్లో దేవుడు మిమ్మల్ని ఎలా సిద్ధపరిచాడు అనేటటువంటి వాటి కొరకు కూడా అలాంటి సాక్ష్యాల కొరకు మనము కనిపెడదాం. దేవుడు అటువంటి కృప మనకందరికీ దయచేయునుగాక. ఈ సమయంలో మరి మన మధ్యన ఉన్న కన్నయ్య బ్రదరు, ప్రభుదాస్ అన్న ఇద్దరు ప్రార్థన చేస్తారు. మరి చివరిగా ఎవరైనా ఒక పాట పాడుకొని మనం ముగించుకుందాం. దయచేసి కరుణాకర్ బ్రదరు మరి ప్రభుదాస్ అన్న ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లార్డ్ అండి.